హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో గర్భం దాల్చిన తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో మీ బేబీ అనేది సంతోషంగా ఉండాలంటే ఎటువంటి లక్షణాలు ఉంటాయి, మీ బేబీ కడుపులో సంతోషంగా ఉంది అని తెలిపే లక్షణాలు 5 things టు యువర్ బేబీ హ్యాపీనెస్ ఇన్ ద ఓమ్. అవి ఏంటివి అనేది మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే మీ కడుపులో బేబీ అనేది సంతోషంగా ఉంది అని తెలిపే లక్షణాలు ఏంటో తెలుసుకుందామని చెప్పాను కదా. వాటిలో ఫస్ట్ వన్ చూడండి, తల్లి యొక్క వాయిస్ అన్నమాట. మీ బేబీ అనేది సంతోషంగా ఉండాలి అంటే మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి మీ బేబీతో. అంటే అలా మాట్లాడడం వల్ల మామూలుగా ఒకసారి అబ్జర్వ్ చేయండి, బయట అంటే బిడ్డ పుట్టిన తర్వాత కూడా తల్లి చెప్పే మాటలు అనేవి ఎక్కువగా వింటూ ఉంటారు, తల్లిని ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు కదా. ఆ విధంగా మన కడుపులో ఉన్నప్పుడు కూడా మనం ఎక్కువగా మాట్లాడడం వల్ల బేబీతో మనము గట్టిగా మాట్లాడుతూ ఉండాలి. అలా మాట్లాడుతూ ఉండడం వల్ల ఆ తల్లిదండ్రులు మాట్లాడడం వల్ల మీ బేబీ అనేది చాలా వరకు సంతోషంగా ఉంటుందండి. ఇది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే, నెక్స్ట్ వన్ బెల్లీ మసాజ్ అనమాట. మీ కడుపుని మసాజ్ చేసుకుంటూ ఉండడం వల్ల మీ బేబీని తల మీద నెవరినట్టు అనిపిస్తుంది. ఆ నెవరినట్టు అనిపించినప్పుడు మామూలుగా మనము పుట్టిన తర్వాత ఒళ్ళో పడుకోబెట్టుకుని ఏడుస్తున్నప్పుడు ఏ విధంగా మనం సముదాయిస్తాం చెప్పండి, ఆ విధంగా మన బేబీని కూడా సముదాయించినట్టు ఉంటుందన్నమాట. అలా ఉన్నప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంటుంది మీ బేబీ అనేది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు బెల్లి మసాజ్ అనేది చేసుకుంటూనే ఉండాలి. మసాజ్ లాగా చేసుకోవడం వల్ల అది డైలీ ట్రైస్ అనేది చేసుకుంటూ ఉండాలి. బెల్లి మసాజ్ చేసుకుంటూ తల మీద నెవరినట్టు అనిపించడం, కదలికలు ఎక్కువగా ఉంటాయి కదా, ఆ కదలికలు ఎక్కువగా ఉన్న చోటు కాకుండా ఆపోజిట్ సైడ్ అనమాట. మామూలుగా ఫస్ట్ 7 months వరకు బేబీ హెడ్ అనేది పై భాగానే ఉంటుంది. ఆ పై భాగాన మనము నమురుతూ ఉండాలన్నమాట. నెక్స్ట్ 8th month ఎండింగ్ ఆర్ 9th monthలో బేబీ అనేది హెడ్ డౌన్ పొజిషన్కి వస్తుంది. అప్పుడు కింద మసాజ్ లాగా చేస్తూ ఉంటే అప్పుడు మీ బేబీ అనేది చాలా వరకు సంతోషంగా ఉంటుందండి. ఇది నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే, నెక్స్ట్ మ్యూజిక్ అన్నమాట. మీరు ఎక్కువగా మ్యూజిక్ వినడం వల్ల మీ బేబీ అనేది చాలా చాలా సంతోషంగా ఉంటుంది. అంటే ఏ మ్యూజిక్ అంటే ఆ మ్యూజిక్ కాదండి, మామూలుగా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే గర్భసోక్ష అది మ్యూజిక్ అనేది ఉంటుంది. ఆ మ్యూజిక్ చాలా ఫీల్ అయ్యేటట్టు ఉంటుంది, చాలా నార్మల్గా చాలా ప్రశాంతంగా ఉంటుందండి మ్యూజిక్. ఆ మ్యూజిక్ అనేది బాగా వింటూ ఉండాలి. ఆ మ్యూజిక్ వినడం వల్ల బేబీ కూడా చాలా వరకు సంతోషంగా ఉంటుంది. అందుకు మ్యూజిక్ అనేది నెక్స్ట్ పాయింట్ అండి. ఇది థర్డ్ పాయింట్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే, మీరు చాలా వరకు సంతోషంగా ఉండాలండి. ఎక్కువగా సంతోషంగా ఫీల్ అవుతూ ఉండాలి. ఏదైనా బాధాకర విషయాలనేవి అస్సలు పట్టించుకోకూడదు. ఏదైనా బాధ అనిపించినప్పుడు కూడా దాన్ని మర్చిపోతూ చాలా వరకు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండాలి. ఎందుకంటే మీరు కనుక బాధపడినారనుకో మీ బేబీ మీద ఆ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ఇది 99% కరెక్ట్ అండి. నేనైతే అబ్జర్వ్ చేశాను. చాలా వరకు మనము ప్రెగ్నెన్సీలో బాధపడుతూ ఉంటే బిడ్డలు పుట్టిన తర్వాత కూడా బేబీ కూడా అదే విధంగా కోప్పడుతుంది, అదే విధంగా బాధపడుతుంది అన్నమాట. అందుకే మనము కోపం అనేది తగ్గించుకోవాలి, అలాగే సంతోషంగా ఉండాలి. బాధాకర విషయాలు అనేవి అస్సలు పట్టించుకోకూడదు. మనం ఎంత హ్యాపీగా ఉన్నామో కడుపులో బేబీ కూడా అంతే హ్యాపీగా ఉంటుందన్నమాట. మనం బాధపడితే బేబీ కూడా బాధపడుతుంది, బేబీ కూడా ఏడుస్తుంది. మనం ఏడిస్తే ఖచ్చితంగా బేబీ కూడా చాలా ఫీల్ అయ్యి ఏడ్చేటత్వం ఉంటుందన్నమాట. అందువల్ల మనము సంతోషంగా ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్, త్రూఅవుట్ ప్రెగ్నెన్సీలో మీకు ఇష్టమైన ఫుడ్ అనేది తీసుకోవాలి. అంటే ప్రెగ్నెన్సీ గర్భం దాల్చిన తర్వాత చాలా ఫుడ్స్ అనేవి ఇష్టపడుతూ ఉంటారు. అస్సలు ముందు ఇష్టం లేని ఫుడ్ కూడా ఇప్పుడు చాలా వరకు ఇష్టపడుతూనే ఉంటారనమాట. అందువల్ల మీకు ఏది ఇష్టం అనిపిస్తే అది మామూలుగా మన అమ్మ వాళ్ళు అడుగుతూనే ఉంటారనమాట, నీకు ఏమి ఇష్టమవుతుంది, ఏదైతే చెప్పు, చెప్పండి ఖచ్చితంగా చేసిస్తాను అని చెప్తూ ఉంటారు. ఆ విధంగా మీ ప్రెగ్నెన్సీలో మీకు ఏదైతే ఇష్టపడతారో ఆ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటే మంచిదండి. ఆ ఫుడ్ అనేది తీసుకోకపోతే పెయిన్స్ కూడా రావంట. ఇదైతే 90% నిజమని చెప్పవచ్చు. అందువల్ల మీరు
ఆ త్రూఅవుట్ ప్రెగ్నెన్సీలో ఏ ఫుడ్ అయితే ఏదైతే బాగా ఇష్టపడుతూ ఉంటారో ఆ ఫుడ్ అనేది తీసుకుంటూనే ఉండాలండి. ఓకేనా? ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అలాగే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఎటువంటి డౌట్ ఉన్నా ఖచ్చితంగా 100% మనము రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.